योगरतो वा भोगरतो वा संगरतो वा संगविहीनः यस्य ब्रह्मणि रमते चित्तम् नन्दति नन्दति नन्दत्येवा भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति दुःखङ्करणे नहि नहि रक्षति दुःखङ्करणे అయితే నాకు ఇక్కడ అక్కడేమో ఆయన పండితులు కాబట్టి వ్యాకరణ సూత్రాలు వలివేయకు డుగ్గుంటాయని అంటున్నారు. ఇక్కడ మనం రైతులు కావచ్చు, గృహస్థులు కావచ్చు, మనమే వలివేస్తున్నాము. నాకు ఇంత భూమి ఉంది, అంత భూమి ఉంది, చిన్నోడు ఇట్లయినాడు, పెద్దోడు ఎట్లయినాడు, ఆ పాప ఇట్లుంది, నా మనోడు ఇట్లున్నాడు. ఏం చేస్తున్నాం మనం? ఇలాంటి వాటిని మనం చేస్తున్నాం పైసా అయిన తర్వాత. అంతే కదండి. 60 ఏళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? కొడుకుల గురించి, మనవల గురించి ఇవి స్మరణ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు ఋషి మనకు? ఇలాంటి వాటిని స్మరణ చేయొద్దు. సంప్రాప్తే సన్నిహితే కాదే, మనం వెళ్ళిపోసినటువంటి సమయం దగ్గర పడుతుంది. భజ గోవిందం భజ గోవిందం. కాబట్టి గోవిందుని స్మరించేయ భజ మూఢమతే, ఓ మూర్ఖుడా అంటున్నారు. మనం నిన్న చెప్పుకున్నాం ఎవరు మూర్ఖుడు. మీకు చిన్న స్టోరీ చెప్పేది. మూర్ఖుడికి ఒక రాజు ఉంటాడంట. ఆ రాజు దగ్గర ఒక బండి ఉంటాడు. ఆ బండి ఎట్లాంటి వాడంటే ఒకటి చెప్తే ఒకటి చేస్తాడనమాట. ఇంకా రాజుకి చాలా విసుగు వచ్చేసింది వాడి పైన. విసుగు వచ్చేసి ఒక బోర్డు రాస్తాడనమాట. ఈ మూర్ఖుడితో కాస్త జాగ్రత్తగా ఉండేది ఒక బోర్డు రాస్తాడు. రాసి వాడు వెళ్ళ వేస్తాడనమాట. వాడు అనుకుంటాడు మూర్ఖుడు, రాజుగారు నాకు మెచ్చి ఒక బహుమానం ఇచ్చి మెడలేశాడు, నేను అందరికీ ఊళ్ళో అందరికీ చూపించుకుంటానని చెప్పి అందరికీ చూపించుకుంటూ ఉంటాడు అనమాట. అంటే ఏమి తన మెడలో వేసినటువంటి బోర్డు ఏదైతే ఉందో. కానీ నేను మూర్ఖుడు అని రాసింది కదా బోర్డు, కానీ అతనికి అది తెలియదు. నేను మూర్ఖుడు అనే విషయం తనకు తెలియదు అనమాట. అప్పుడు మంత్రి ఒక రోజు అతను పిలుస్తాడనమాట. పిలిచి, సరేనైనా ఒక పండితుడు టైంకి రావాల్సిందే, రాలేదు, ఆ పండితుడి ఇంటికి వెళ్ళి అతను పిలిచిరాయా అంటాడు. అంటే మీరు మూర్ఖుడు అడుగుతాడు, మహామంత్రి గారు ఏ పండితుడు అంటాడు. ఏ వాళ్ళ రామశర్మ అంటాడు. ఒక రామశర్మ ఎక్కడ ఉంటాడు అంటాడు. వాళ్ళ ఇల్లు అంటాడు. ఇంకా ఏం చేస్తుంటాడు? ఇప్పుడు ఇంట్లో ఉంటాడా? వాళ్ళ ఇంటికి పోతే నేను మర్యాద చేస్తాడా? వాళ్ళ కూర్చోబెడతా? ఎన్ని ప్రశ్నలు వేస్తాడంటే ఒక పని చెప్పినప్పుడు ఆ పని పరిగెత్తుకుంటాడు వెళ్ళి చేద్దామనేటువంటి జ్ఞానం లేదు వాడికి. అన్ని ప్రశ్నలు వేస్తాడు. పండితుడి ఇంటికి పిలవడానికి వీడి గౌరవం మర్యాద ఇస్తాడా పండితుడు? అర్థమైందా మీకు? పిలిచి రమ్మన్నాడు. వీడి గౌరవం మర్యాద ఎందుకు? వీడికి ఇంకేమైనా పిల్లల నుంచి పెళ్లి చేస్తారా? పోయి ఏదో చెట్టు పని చేసుకోరాకుండా ఇన్ని వ్యవహారాలు చేస్తే మంత్రికి కూడా కోపం వచ్చి మంత్రి కూడా ఏం చేస్తాడు? వీడు మూర్ఖుడు పెట్టుకో కాస్త జాగ్రత్తగా వాళ్ళని ఇంకో బోర్డు రాస్తాడు, వెళ్ళేస్తాడు. ఈ వీడు అనుకుంటాడు, అబ్బా రాజుగారు ఒక మెడల్ ఇచ్చాడు, మంత్రి గారు ఒక మెడల్ ఇచ్చారు, ఇంకా ఊరంతా తిరుగుతున్నారంటే వాళ్ళ దగ్గర పోవడానికి ప్రతి ఊరు భయపడి వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్ తెలుసుకుంటాడు,
మేమే అనుకున్నాం వాళ్ళైతే ఇప్పుడు మాకే ఎవరో సన్మానం